హలో ఫుడ్డీస్, వెల్కమ్ టు అద్వితాస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజుల్లో మనకు ఇన్స్టెంట్గా సాంబార్ మసాలా, రసం మసాలా అని దొరుకుతున్నాయి కదా. కానీ ఒకప్పుడైతే మన పెద్దవాళ్ళు వంటకు కావాల్సిన మసాలాలు ఇంట్లోనే తయారు చేసేవాళ్ళు. అలాంటి ఓల్డెన్ మల్టీపర్పస్ మసాలా ఎలా చేయాలో ఇప్పుడు మా అమ్మమ్మ స్టైల్లో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో కొద్దిగా శనగపప్పు తీసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. తర్వాత మినపప్పును సన్నని మంట మీద మంచి సువాసన వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న శనగపప్పును, మినపప్పును కూడా వేసి రెండిటిని కలిపి పొడి చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1/2 kg ధనియాలను వేసుకొని సన్నని మంట మీద బాగా కలుపుతూ ఒక 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ధనియాలను పక్కనకు తీసుకొని తర్వాత జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, కొద్దిగా లవంగాలను తీసుకొని కడాయిలో 2 నిమిషాల వరకు సన్నని మంట మీద వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకొని పక్కనుంచుకోవాలి. తర్వాత 4 రెవ్వల పచ్చి కరివేపాకును కడాయిలో కొద్దిగా పచ్చివాసన పోయే వరకు, దగ్గర పడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 200 గ్రాముల ఎండు మిరపకాయలను తొడియాలు తీసేసి సన్నని మంట మీద వేయించుకోవాలి. ముందుగా వేయించుకున్న ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చిని వీటి మూడింటిని కలిపి పొడి చేసుకోవాలి. ఇప్పుడు పొడిలన్నీ సిద్ధమైన తర్వాత ధనియాలు, ఎండుమిర్చి పొడిలో శనగపప్పు, మినపప్పు పొడి కూడా కలిపి, తర్వాత జీలకర్ర, లవంగాలు, చెక్క అన్ని కలిపి పొడి చేసిన పొడిని కూడా కలిపి ఈ 3 పొడులను చేత్తో కొద్దిసేపు బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ పొడిని కూడా వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే 5 నెలల వరకు నిల్వ ఉండే మల్టీపర్పస్ మసాలా రెడీ. ముందుగా చెప్పినట్టుగా దీనిని సాంబార్లో కానీ, రసంలో కానీ, వాంగీబాత్లో కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అద్వితాస్ ఛానల్.